వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక హెయిర్ కేర్ రొటీన్‌ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రెజెంట్ ఉన్న బిజీ లైఫ్ వల్ల అందరూ హెయిర్ కేర్ రొటీన్‌ని ఫాలో అవ్వలేకపోతున్నారు. మనకి మెయిన్ హెయిర్ కేర్ రొటీన్‌లో ఆయిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకందరికీ తెలిసిందే రోజ్‌మెరీ అనేది హెయిర్ గ్రోత్‌ని బాగా ప్రమోట్ చేస్తది. ప్రెజెంట్ మార్కెట్‌లో మనకి రోజ్‌మెరీ ఆయిల్ అండ్ రోజ్‌మెరీ వాటర్ అనేది ఇంటర్నెట్ సెన్సేషన్. సో, అది చాలా కాస్ట్ ఎక్కువ. మనం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈరోజు ఎలా చేసుకుందామో చూసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఓకే. ఫస్ట్ అయితే మనం యూజ్ చేసిన ఏ ఆయిల్ అయినా 2 స్పూన్స్ 2 కప్స్ తీసుకోండి. నేనైతే కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తా కాబట్టి రెగ్యులర్‌గా నేను ఆయిల్‌తోనే చేసుకున్నా. జస్ట్ 2 కప్స్. నేనైతే 1 వీకే చేస్తున్నాను. నాకు మా మమ్మీకి కాబట్టి 2 కప్స్ తీసుకుంటున్నాను. మీరు ఒకళ్ళైతే 1 కప్ సరిపోద్ది. ఇది 1 వీక్ కన్నా ఎక్కువ స్టోర్ చేస్తే బెనిఫిట్స్ పెద్ద రావు. మనం ఇది ఒరిజినల్ ప్రోడక్ట్. మనం ఇది న్యాచురల్‌గా చేస్తున్నాం కాబట్టి ఎక్కువ రోజులు స్టోర్ ఉన్న దాని బెనిఫిట్స్ ఉండవు. సో, మనం 1 వీక్ లోపల యూజ్ చేసుకుంటే దాని బెనిఫిట్స్ అనేవి వస్తాయి. తర్వాత రోజ్‌మెరీ లీవ్స్ మనం వేసుకోవాలి ఆయిల్‌లో. నేనైతే డ్రై లీవ్స్ యూజ్ చేసుకుంటున్నా. మీకు ఫ్రెష్ లీవ్స్ ఉన్నా కానీ ఫ్రెష్ లీవ్స్ వేసుకోవచ్చు. ఇవి కూడా చూసుకొని యూజ్ చేయాలి. అన్ని బ్రాండ్స్ అనేవి ఒరిజినల్ ఉండవు. సో, నేనైతే ఈ బ్రాండ్ యూజ్ చేస్తున్నా. దీని లింక్ కావాలంటే మీకు నేను కింద వదిలేస్తా. ఆర్ఎల్స్ నాకు కామెంట్ చేసేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో డామ్ చేస్తా. నేను లింక్ మీకు సెండ్ చేస్తాను. నేనైతే చాలా మంత్స్ నుంచి ఇది యూజ్ చేస్తున్నా. ఇంత ఆయిల్‌లో జస్ట్ మనకు ఒక 2 స్పూన్స్ అయితే సరిపోద్ది. రిజల్ట్స్ కూడా బాగుంది. సో, దీన్నైతే మనం ఒక స్టవ్ మీద పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు బాయిల్ చేస్తే సరిపోద్ది. తర్వాత అది ఆరిపోయిన వెంటనే మనం డ్రై చేసుకొని యూజ్ చేసేసుకోవడమే. ఇప్పుడు మనం రోజ్‌మెరీ ఆయిల్ అనేది చేసుకున్నాం కదా! ఇప్పుడు రోజ్‌మెరీ వాటర్ అనేది చేసుకుందాము. రోజ్‌మెరీ వాటర్ కూడా సేమ్ అలానే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఇందులో 2 స్పూన్స్ వేసేసి మనం మరిగించడమే. రోజ్‌మెరీ వాటర్ అనేదేసి మనకి హెడ్ బాత్ తర్వాత స్ప్లిట్ ఎండ్స్‌కి వాటికి కొట్టుకుంటే బాగా యూజ్ అవుతది. సో, ఇది కూడా సేమ్ 2 స్పూన్స్ వేసుకొని వాటర్‌లో దీన్ని మనం కాసేపు స్టవ్ మీద పెట్టేద్దాము. రోజ్‌మెరీ వాటర్ కూడా స్టవ్ మీద పెట్టేసి మనం ఒక 2 మినిట్స్ మరిగిస్తే సరిపోద్ది. దీన్ని కూడా వీక్లీ వన్స్ చేసుకోవాలి. మనం ఇప్పుడు చేసుకున్నాం కదా రోజ్‌మెరీ ఆయిల్ అండ్ రోజ్‌మెరీ వాటర్ అనేది స్టవ్ మీద పెట్టాం కదా! అది 10 మినిట్స్ బాయిల్ అవ్వాలి. అయిపోయిన తర్వాత అది ఆరిపోతది కదా! ఆరిపోయిన తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసుకొని మనం ఒక 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. 1 వీక్ కన్నా ఎక్కువ స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే దాని బెనిఫిట్స్ అనేవి తగ్గిపోతాయి. సో, 1 వీక్ లోపల యూజ్ చేయమని చెప్పి నేను రికమెండ్ చేస్తున్నాను. ఆయిల్ అయితే మనం హెడ్ బాత్ చేసే ముందు జస్ట్ అట్లా మసాజ్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత హెడ్ బాత్ చేయాలి. హెడ్ బాత్ చేసిన తర్వాత రోజ్‌మెరీ వాటర్ అనేది మన స్ప్రే బాటిల్‌లో తీసుకొని దాన్ని స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకొని ఒక 2 మినిట్స్ మన హెడ్‌కి మసాజ్ చేసుకోవాలి. అండ్ మీరు హెయిర్ లెంగ్త్‌కి పెట్టుకున్నా కానీ హెయిర్ డ్రైగా ఉండకుండా, ఫ్రీజీగా ఉండకుండా, స్ప్లిట్ ఎండ్స్ రాకుండా ఉంటది. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.